ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నం మానకూడదు. వాక్ ఇన్ ద ట్రాక్లో కొనసాగండి. ఇప్పటికిప్పుడు నా సమయం అత్యంత విలువైన ఉపయోగకరమైన పని ఏమిటి అనేటువంటిది ఈ టైం మేనేజ్మెంట్లో అన్నిటికంటే అత్యంత ఉపయోగకరమైనటువంటి ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేసుకుండడం వలన చాలా ముఖ్యమైనటువంటి కార్యకలాపాల మీద దృష్టిని కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు దేని కొరకు పనిచేస్తూ ఉన్నారు? సంపాదన కొరక, లేదంటే జీవన స్థితి కొరక అని ప్రశ్నించుకున్నప్పుడు సంపాదన కొరకు చేసేటువంటి పనులు కూడా చాలా ముఖ్యమే. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు సంపాదించే ఒక యంత్రంగా భావిస్తూ చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి పనుల మీద, ప్రాముఖ్యత కలిగినటువంటి పనుల మీద దృష్టిని సారిస్తూ క్రమశిక్షణతోటి చేయగలుగుతూ ఉండాలి. జీవనశైలి సిద్ధాంతం ఇది వ్యాయామానికి, మంచి ఆహారపు అలవాట్లని తెలియజేస్తూ ఉంటుంది. ఈ అలవాట్లను కలిగి ఉండడం వలన క్రమశిక్షణతోటి మంచి పనులను చేసుకోగలుగుతూ ఉంటారు. దేనికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. దీనిలో ఈ యొక్క వైటల్ వ్యూను వేరు చేయడము అనేది, అంటే తక్కువ ఉన్నటువంటి పనుల నుంచి ఉన్నతమైనటువంటి పనులను వేరు చేయడం అనేటువంటిది ఇది తెలియజేస్తూ ఉంటుంది. 4 గడులు కలిగి ఉంటాయన్నమాట. అది అవసరమైనది, అత్యంత అవసరమైనది, ముఖ్యమైనవి అని చెప్పి. ఒకటోది వచ్చేసి అత్యంత అవసరమైనది, ముఖ్యమైనది. మనకి అత్యంత అవసరమైనది, ముఖ్యమైనది అది తొందరగా చేయవలసినటువంటి పని. దానిని అది జీవితాంతం కూడా మనపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. దీనినే క్వాడ్రంట్ ఆఫ్ తక్షణ గడి అని అంటూ ఉంటారు. రెండోది వచ్చేసి ముఖ్యమైనదే కానీ అంత అర్జెంట్ అయితే కాదు. అంటే ఒక జాబితాను తయారు చేసి దాన్ని 1 నెలలో సబ్మిట్ చేయడము. వ్యాయామం చేయడం అనేది జీవితాంతం కూడా చాలా ముఖ్యం. కాబట్టి దానిని అప్పుడే చేయవలసిన అవసరం లేదు. చేయవచ్చు కానీ అప్పుడే అంత అవసరం ఉండదు. కాబట్టి దీన్ని క్వాడ్రంట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్, ప్రభావశీల గడి అని అంటూ ఉంటారు. థర్డ్ వన్ వచ్చేసి అర్జెంట్ అయినది కానీ అది అంత ముఖ్యమైనదైతే కాదు. కానీ అటువంటి పని ఏంటి? మెయిల్స్ చూడడము, కబుర్లు చెప్పడం, ఇలాంటివి అన్నమాట. వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి దీన్ని క్వాడ్రంట్ ఆఫ్ డెల్యూషన్ అని గడి అని చెప్పి అంటూ ఉంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి ముఖ్యమైనది కాదు, అర్జెంట్ అయినది కాదు. అంటే ఎప్పుడు కబుర్లు చెప్పడం, టైంపాస్ చేయడము అనమాట. అంటే ఇది క్వాడ్రంట్ ఆఫ్ వేస్ట్ గడి అనమాట ఇది. అంటే ఈ విధంగా వీటిని విభజించుకొని వీటి ప్రకారం చేస్తూ ఉండాలి. మంచి అలవాట్లను కలిగి ఉండాలి. అలవాట్లు అనేవి అవి జీవితాంతం కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏర్పరచుకునేటప్పుడే మంచి అలవాట్లను కలిగి ఉండాలి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో మై వీడియోస్.